నమస్తే కంచన టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. వెండి తెరపై కనిపిస్తే చాలు ఒక్క డైలాగ్ తోని నవ్వులు పూయించే ఆర్టిస్ట్. కానీ అదే కళాకారిణి జీవితాంతం కన్నీళ్లతో పోరాడాల్సి వచ్చింది. ఒకప్పుడు వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల చివరి రోజుల్లో మాత్రం అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనంతో తీవ్ర కష్టాలు అనుభవించారు. చివరకు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ఆమె అంత్యక్రియల బాధ్యతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకోవడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుంది. అసలు పావలా శ్యామల జీవితంలో ఏం జరిగింది? ఆమెకు పావలా అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు చివరి రోజులు ఇంత దయనీయంగా మారాయి? ఇప్పుడు తెలుసుకుందాం. వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ స్టోరీ. తెలుగు సినీ పరిశ్రమలో పావలా శ్యామల పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆమె అమాయకమైన కామెడీ. తెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులను నవ్వించడం ఆమె ప్రత్యేకత. కానీ నిజ జీవితంలో మాత్రం ఆమె నవ్వు వెనుక దాగి ఉన్న దయనీయ పరిస్థితిని చాలా కొద్ది మందే చూశారు. పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకొని నాటక రంగంలోకి అడుగుపెట్టారు. అదే రంగస్థలం ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రముఖ రచయిత గణేష్ పాత్రో రచించిన పావలా నాటకంలో ఆమె చేసిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ నాటకం అంతటి విజయాన్ని సాధించడంతో శ్యామల అనే పేరు కంటే పావలా శ్యామల అనే పేరే శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ పేరు వెండితెరపై కూడా ఆమెను విడిచిపెట్టలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాలా సినిమాలో కూడా ఆమెకు పావలా అనే పేరుతోనే ప్రత్యేక పాత్ర దక్కింది. ఆ పాత్రలో ఆమె చూపించిన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా అలరించింది. అప్పటి నుంచి కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఆమె పావలా శ్యామలాగానే గుర్తుండిపోయారు. 1985లో బాబాయ్ అబ్బాయి సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె 4 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. స్వర్ణకమలం, ఖడ్గం, నువ్వే కావాలి, వర్షం, ఆంధ్రవాలా, గోలీమార్ ఎన్నో చిత్రాల్లో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చిన్న పాత్రైన ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు తెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యమయ్యేది. తెరపై నవ్వించిన ఈ కళాకారిణి నిజ జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలను ఎదుర్కొన్నారు. 13 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది సంవత్సరాలకే భర్తను ప్రమాదంలో కోల్పోయారు. ఆ తర్వాత ఒంటరిగానే కుమార్తెను పెంచారు. కానీ విధి అక్కడ కూడా ఆమెపై దయ చూపలేదు. కుమార్తె ప్రమాదానికి గురై తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. ఆమె వైద్యం కోసం శ్యామల తన సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారింది. చివరికి ఇల్లు అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడ్డారు. ఒకప్పుడు అందుకున్న అవార్డులు, షీల్డులు కూడా అవసరాల కోసం అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి దుర్గతేజ్, నిర్మాత దిల్ రాజు వంటి సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం కూడా నెలవారీ పెన్షన్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఆరోగ్య సమస్యలు మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పావలా శ్యామలను జూలై 22న హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. పలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందక చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యం కొనసాగింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించక జూలై 28 తెల్లవారుజామున 1:52 గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలా ఉండగా ఆమె కుమార్తె కూడా తీవ్ర అనారోగ్యంతో ఉండగా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకొచ్చింది. సొంత ఖర్చులతో పావలా శ్యామల అంతిమ సంస్కారాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం మొత్తం ప్రముఖ నటి
కరాటే కళ్యాణి పర్యవేక్షణలో జరగనున్నట్లు సమాచారం. ఎందరో ప్రేక్షకులను నవ్వించిన ఒక గొప్ప కళాకారిణి చివరి ప్రయాణం మాత్రం ఇంత విషాదంగా మారడం సినీ పరిశ్రమను తీవ్రంగా కలిచివేసింది. ఆమె నటించిన పాత్రలు, ఆమె పంచిన నవ్వులు, ఆమె సంపాదించిన అభిమానుల ప్రేమ ఇవన్నీ తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలుగానే నిలిచిపోతాయి. పేరు, గుర్తింపు, చప్పట్లు ఇవన్నీ జీవితంలో ఒక దశ వరకు మాత్రమే. కానీ ఒక కళాకారుడు ప్రేక్షకుల హృదయాల్లో సంపాదించుకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. పావలా శ్యామల జీవితం అందుకు నిలువెత్తు ఉదాహరణ. తెరపై లక్షల మందిని నవ్వించిన ఆ మహానటికి ఇదే మా ఘన నివాళి. పావలా శ్యామల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆమె కుటుంబ సభ్యులకు కేటీవీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.